తప్పనిసరి అవసరం. కొన్ని మాటలే విస్తరించి మనం మాట్లాడుకోవడం కాదు, కానీ కొంచెము మనసు ఇక్కడ పెట్టి విందాం. ఓకేనా? మరి మంచి కూర్చొని పెట్టాలి. మీరు కూడా అందరు సీట్ కనపడండి. రైట్, ఓకే. మనం చూసుకుంటున్నటువంటి వ్యక్తి పేరు ఈరోజు దేమా. దేమా. ఈ దేమా ఎవరు అంటే పౌలు యొక్క జత పనివాడు. పౌలు పరిచర్యలో ఎంతో సహకారిగా ఉన్నవాడు. ఎన్నో పరిచర్యలో ఎన్నో ప్రదేశాలకు పౌలుతో పాటు కూడా ప్రయాణం చేసి ఆ పౌలు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి దేమ మంచి ఆత్మీయుడు, మంచి ఆత్మీయుడు. ఇక మరి దేమ గురించినటువంటి మాట ఒకటి రాయబడింది ఇక్కడ, జాగ్రత్తగా విందాము. చూడండి 10వ వచనంలో, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను అన్నమాట. దేమ మంచి ఆత్మీయుడు, జతపనివాడు, పరిచర్యలో ఎంతో సహకారిగా ఉన్నవాడు. మరి పౌలుతో పాటు పరిచర్యలో జతపనివాడిగా ఆయనతో పాటు ఎంతో కష్టపడ్డ వ్యక్తే. కానీ ఆయన గురించినటువంటి ఒక మాట ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి వెళ్ళినాడు అనే మాట రాయబడి. అంటే దేమ ఏమైనాడు, ఎక్కడికి వెళ్ళినాడు, ఆయన ఆత్మీయమైన జీవితము ఎక్కడికి ప్రయాణము చేస్తుంది అనంటే, ఈ దేమ యొక్క జీవితము ఎంతో ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినాడు పౌలుతో పాటు. కానీ ఈ దేమ రాను 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 ఏమైపోయిందంట, ఇహలోకమును, లోకాన్ని ప్రేమించి దైవ సేవకుడైనటువంటి పౌలును విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళినాడు అని రాయాలి. ఎంత విచారము, ఎంత బాధ. ఎంతో ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి, ఎంతో ఆత్మీయతను సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఏమైంది ఈ దేమకు అంటే, లోకం మీదనే మనసు పెట్టినాడు, లోకమును ఆశించినాడు, లోకాన్ని ప్రేమించినాడు. విడిచిపెట్టింది మరలా కావాలని కోరుకున్నాడు, విడిచిపెట్టిన దాని దగ్గరికి తిరిగి మరలా వెళ్ళినాడు లోకంలోనికి. దేవుని విడిచిపెట్టి, దైవ సేవకుని విడిచిపెట్టి, పరిచర్యను విడిచిపెట్టి, దైవ నియమాలను ధిక్కరించి, దేవుని ప్రేమను తృణీకరించి. ఈ రోజున చూడండి, ఎంతో నమ్మకంగా ఉన్నవారు కూడా ఎందుకు పాడైపోతున్నారంటే, దేమ లోకాన్ని ప్రేమించినట్లుగా, లోకమును ప్రేమించిన కారణం చేతనే తిరిగి మరలా వెనక్కి అయిపోవడం చూస్తాం. దేమ ఎంతో మంచి ఆత్మీయుడు, కానీ దేమ గురించి రాయబడ్డది లోకాన్ని ప్రేమించినాడు, విడిచిపెట్టిన దాన్ని తిరిగి ఆశించినాడు, వద్దనుకున్న దాన్ని తిరిగి కోరుకున్నాడు. లోకము, మనం దాని క్రియలతో పాటు సిలువ వేసినాము అని చెప్తున్నాం. ఈ లోకానికి మనం చనిపోయినాము అని చెప్తున్నాం. లోకం అంటే మనకు గిట్టదు అని చెప్తున్నాం. లోకంలో నుండి మనం ప్రత్యేకించబడ్డాము అని చెప్పుకున్నాము. అయితే తిరిగి లోకములో కలిసిపోవడానికి ఆయన ఆశించి వెళ్ళినాడు. కాబట్టి ఈరోజున దేమ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈరోజున దీన్ని బట్టి మనము ఒక హెచ్చరిక తీసుకుందాం. దేమ ఏమైనాడు, లోకాన్ని స్నేహించినాడు. దేమ ఎందుకు వెళ్ళిపోయినాడు అనంటే, ఆయన విడిచిపెట్టలేనిది ఏదైనా ఉండి ఉండొచ్చు, లోకంలో విడవలేనిది ఏదైనా పట్టుకుని ఉండొచ్చు. అందుకనే ఈ క్రీస్తునే ప్రక్కన పెడితే, ఈ పౌలుతో ఉన్నటువంటి సహవాసానికి దూరం అయిపోతే, ఈ సంఘానికి దూరం అయిపోతే, ఈ దైవ సేవకుడికి దూరం అయిపోతే, ఈ వాక్యము ప్రార్థనకి దూరం అయిపోతే, అప్పుడు మనల్ని అడిగే నాదుడు ఉండడు అని అనుకున్నాడేమో దేమ. నిజంగా దేమ ఇహలోకమును ప్రేమించినాడు,
ఎంతో ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి, దేవుని రాజ్యము కొరకు ప్రచారం చేస్తున్నటువంటి జతపని వారితో పౌలుతో కలిసి ప్రయాణము చేసిన వ్యక్తి మధ్యలోనే తన జీవితము ఆగిపోయింది. కారణం ఏంటంటే లోకం ఏం చెప్తుంది? బైబిల్ లోకం ఏం చెప్తుంది? ఆనంద్ సార్ మీరు కొంచెం వినండి. లోకం ఏం చెప్తుందంట చూడండి. లోకములో దురాశ ఉంది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుండి, ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని రాయబడింది. అంటే నువ్వు దేన్ని ప్రేమించి ఈ లోకంలో అది దైవ ప్రేమతో ముడిపడి లేదు. ఏదో ఒక ప్రేమ, నువ్వు దేన్ని ప్రేమించినా నువ్వు మోసపోతావు, మోసంలో ఉన్నావు. కాబట్టి చూడండి ఒకసారి మొదటి యోహాను 2వ అధ్యాయం. మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాము. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోవచ్చున్నవి. అమ్మా విందాము, ఇక్కడ రాయబడ్డ మాట ఏముందంటే లోకములో ఉన్నదంతా వ్యర్థమే అని రాయబడి. ఈ దేవ ఏమి ఆశించినట్లుగా మనం గమనిస్తాము అనంటే ఈ లోకములో ఉన్నటువంటి నేత్రాశ. అమ్మా ఏముందంటే లోకంలో నేత్రాశ అంటే మనకు కంటికి కనిపించిందల్లా మనకు కావాలని కోరుకుంటాం. ఈ రోజున ఒక విశ్వాసి ఆత్మీయురాలుగా సంఘములో చేర్చబడ్డ తర్వాత, రక్షించబడ్డ తర్వాత, సంఘములో ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు ప్రక్కకెళ్ళిపోతున్నారు? ఎందుకు దూరం అవుతున్నారు? ఎందుకు తిరిగి వాళ్ళు ఆత్మీయంగా ఇంకా దేవుడు కోరినట్టుగా ఎదగలేకపోతున్నారంటే నేత్రాశ. ఆ నేత్రాశ బైబిల్ చెప్తుంది అది గతించిపోయేదే. అంటే గతించింది కావాలని కోరుకున్నాడు దేమ, ఏదో ఆశించినాడు లోకంలో, అది లేకుండా నేను బ్రతకలేను. ఈ రోజున మరి లోకంలో అవే జరుగుతూ ఉన్నాయి కదా. ఆమె లేకుండా నేను బ్రతకలేను, ఆయన లేకుండా నేను బ్రతకలేను, నా ప్రాణమైనా పోయినా. నేత్రాశ చూసింది కావాలి, మనసుకు నచ్చింది చెయ్యాలి. లోకము దేమా ఏం చేసినాడు? లోకమును ప్రేమించి ఈశ్వర్ దేమ లోకాన్ని ప్రేమించి ఏం చేసినాడట? మోసపోయినాడు. బైబిల్లో రాయబడింది 1 కొరింథీ 15:33 ఏముంది అక్కడంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. ఈ రోజున ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళే మోసపోతున్నారు, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళే మోసపోతున్నారు, సంఘంలో ఉన్న వాళ్ళే మోసపోతున్నారు, రక్షించబడ్డ వాళ్ళే మోసపోతున్నారు, క్రమంగా మందిరానికి వచ్చేవారే మోసపోతున్నారు. కారణం ఏంటి అంటే దేవ ఈ లోకాన్ని ప్రేమించినట్టుగా మనం ఈ లోకమును ప్రేమించిన కారణం చదవండి. ఎక్కడో లోకం ఉంది మనలో, ఏదో కావాలని ఆశిస్తున్నాం, ఏదో అది చేయలేకపోతే ఉండలేను, అది లేకపోతే ఉండలేను, అలా చేయకపోతే ఉండలేను. లోకము దేవ ఈ లోకాన్ని ప్రేమించి ఏమైపోయినాడు? పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళినాడు, దైవ సేవకుని వెళ్ళినాడు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళినాడు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళినాడు. లోకమే వద్దనుకొని వచ్చినాడు దేమ, లోకంలో నుండే ప్రత్యేకింపబడినాడు దేమ. ఈ రోజున నీవు నేను కూడా లోకమే వద్దనుకున్నాం. బైబిల్ చెప్తుంది యాకోబు 4:4 ఏముందంటే
మీరు ఈ లోకముతో స్నేహం చేస్తే లోకము ఏముందట అక్కడ చదవండి, ఎవరైనా తీసుకోవాలి. యాకోబు 4:4లో ఈ లోక స్నేహము దేవునికి శత్రుత్వము. ఏముంది అక్కడ? శత్రుత్వము. ఇప్పుడు దేమ ఏం చేసినాడు? ఏదైతే ఇది నాకు కుదరదు, ఇది నాకు నష్టపరిచేది, దీని ద్వారా నాకు ప్రయోజనం లేదు అని వదిలిపెట్టినాడు. అదే కావాలని కోరుకొని మరలా వెళ్ళినాడు. చూడండి, దేమ పాపస్తుడైన పౌలు ఈ మాట చెప్తూ ఎంత బాధపడుతున్నాడు, ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు. తిమోతికి రాస్తూ ఈ పత్రిక అన్నాడు 9వ వచనంలో, నా యొద్దకు త్వరగా రా, నా యొద్దకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయి. ఎందుకంటే నన్ను విడిచి నమ్మకస్తుడిగా నేను ఒకరిని పెట్టుకున్నాను, నా చెత్త పనివాడిగా నాతో పాటు పరిచర్యలో పాల్గొనేవాడు. నేను నమ్మినాను, ఈ నమ్మకమైనటువంటి దేవ మోసము చేసినాడు. ఈ దేవ నన్ను విడిచి వెళ్ళినాడు, నేను ఒంటరి వాడిగా చేసినాడు, నేను ఒక్కరిని మిగిలిపోయినాను. తిమోతి రాను, త్వరగా రా. ఈ రోజున నమ్మకస్తులు అని నమ్ముతున్నటువంటి వారు నమ్మక ద్రోహము చేయట్లేదా? దేమవాలే ఎక్కడో లోకమును అడ్డు పెట్టుకున్నారు. కావాలి, డబ్బే కావాలి, పని లేకపోతే ఉండలేము, ఏదో ఒకటి ఇచ్చ, వాంఛ, కోరిక, నేత్రాశ, అది లేదు నేను బ్రతకలేను అని దేమ వలె లోకములోనికి తిరిగి మరలా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈరోజున బైబిల్ చెప్తుంది, దేవ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళినాడు. తిమోతి రా, నేను ఒక్కనే మిగిలిపోయినా. తిమోతి నా చేత పనివాడు అనుకున్నా, నమ్మకస్తుడు అనుకున్నా, నాతో పాటు ప్రయాణము చేస్తుడు అనుకున్నా, కానీ మధ్యలోనే వెళ్ళిపోయినా. ఈరోజు నా మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది లేరు? మధ్యలో వెళ్ళిపోయేవాడు ఎంతమంది లేరు? ఒకరికి పెళ్లి కావట్లేదని వెళ్ళిపోతున్నారు, ఒకరు ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని ప్రేమించిన వెళ్ళిపోతున్నారు, మరొకరేమో ఇక ఎన్నో ఆటంకాలు. లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి దేమ మరి ఆయన లోపల ఏముందో తెలియదు. లోకం ఈరోజున బైబిల్ చెప్తుంది, నువ్వు పట్టుకున్న దాన్ని అంతం వరకు కొనసాగించాలి. అప్పుడు మాత్రమే నీకు జీవ కిరీటం, అప్పుడు మాత్రమే నీకు పరలోకము. నువ్వు మధ్యలో ఎక్కడ ఆ క్రీస్తును ప్రక్కన పెట్టి నాకు ఈ లోకము కావాలని వెళ్ళిపోతే నీకు నిత్య జీవము దొరకదు. నువ్వు ఎంత ప్రాకులాడినా, ఎంత ప్రయాసపడ్డా అంత వ్యర్థమే అయిపోతుంది. దేమా ఈ లోకాన్ని ప్రేమించినాడు. బైబిల్ చెప్తుంది చూడండి ఒకసారి, కీర్తన 73:25లో ఏముందంటే, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు, ఏది నాకు అక్కర్లేదు, ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. భక్తుడు గొప్ప అనుభవంలోనికి వచ్చినాడు. ఎప్పుడు నీవు నేను ఆ అనుభవంలోనికి రాగలమంటే లోకాన్ని తృణీకరించినప్పుడు, లోకాన్ని విసర్జించినప్పుడు, లోకముతో నాకు పొత్తు లేదు, లోకము నాకు పనికిరాదు, లోకాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నా అని చెప్పినప్పుడే. కాబట్టి రోజున భక్తుడు అనుభవం కీర్తన 73:25లో ఏమన్నాడు? ఈ లోకంలోనిది ఆకాశమందు నీవున్నావు, నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవుండగా లోకములోనిది. ఇప్పుడు దేమా ఏం చెప్పినాడు? నాకు లోకములోనిదే కావాలి. తాత్కాలికమైంది లోకం. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, వాంఛ కలిగి ఉన్నావో, ఏదైతే నీకు ప్రీతి ఇష్టమో, అది లేకుండా నేను బ్రతకలేను అనుకుంటున్నావో అది గతించిపోయేదని ఇంతకుముందే చదువుకున్నాము. 1 యోహాను 2వ అధ్యాయము 15-16 వచనం. లోకము మా పిల్లలు వింటారు, రమ్మంటారు, సారీ ఇక్కడ నేను పెట్టాను, ఆనందరాజు ఇక్కడ మళ్ళీ పెట్టాను, మొత్తం ఇక్కడ మన లోకము గతించిపోబోతుంది. లోకముతో పాటు నీ ఆశలు గతించిపోతాయి. లోకాన్ని ప్రేమిస్తున్నాము. లోకము
నాశనంకు దగ్గరలో ఉందని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేమా నన్ను విడిచి వెళ్ళిపోయినాడు. ఎందుకు విడిచినాడు అంటే లోకాన్ని ప్రేమించినాడు. ఓకే, ఈ విధంగా మరి కొన్ని ఆయనలో ఉన్న అంటే ఎందుకు అలా విడిచిపెట్టినాడు అనే విషయాన్ని గమనిస్తే, ఒక వ్యక్తి క్రమంగా మందిరానికి రాకపోతే ఈజీగా లోకంలోకి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోవచ్చు. క్రమంగా మందిరానికి రాకపోతే ఈజీగా లోకం అతనిలోనికి లేదా ఆమెలోనికి వచ్చేస్తుంది ఈజీగా. తర్వాత డబ్బు వ్యామోహం. డబ్బు అవసరమే, అది లేదు నేను బ్రతకలేను అంటే ఈజీగా మనము, బైబిల్ చెప్తుంది నీకు స్త్రీ కావాలా దేవుడు కావాలా, ధనమా దేవుడా అన్నప్పుడు నువ్వు చూజ్ చేసుకున్నదే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. బైబిల్ చెప్తుంది నీకు ఈ లోకంలో ఉన్న ధనము తాత్కాలికమైంది. బైబిల్ చెప్పింది మత్తయి సువార్త 6:19లో పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోనండి, అక్కడ దొంగరాడు చిమ్మట పట్టదు, అక్కడ మీకు భద్రంగా ఉంటుంది మీ ధనం. ఆ ధనం ఏంటంటే సత్క్రియలు, మంచితనము. దేమా ఈ వీటిని అన్నింటిలో విఫలమైందేమో, ఫెయిల్ అయిపోయిందేమో. ఇంతగా నీతిగా జీవిస్తే ఈ భక్తి జీవితం నాకు సరిపోదు, నేను నిలబడలేను, ఇంత ఖచ్చితమైనటువంటి జీవితము నేను జీవించలేను, అమ్మో ఈ క్రైస్తవంలో ఈ దేవుల్లో నడిస్తే నాకు ఇట్లా ఆటంకాలు వస్తున్నాయి, ఇట్లా ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఉండలేను అనుకున్నాడేమో దేమా. అందుకే విడిచి వెళ్ళిపోయినాడు. ఈ రోజున మందిరానికి ఆగిపోయేవారు ఎందుకు ఆగిపోతున్నారో మీరు ఆలోచించండి. వాళ్లకు ఉన్నటువంటి లోకాన్ని వదిలిపెట్టలేక, లోకమును వదిలిపెట్టలేక, క్రీస్తును వదిలిపెట్టేస్తే పీడమవుతుంది, అడిగే నాదుడు లేడు, చెప్పే నాదుడు లేడు, ఇలా ఎందుకుంటున్నావు, అలా ఎందుకు జీవిస్తున్నావు అనే అధికారులు మనకు ఉండరు అనే విధానంలోనే లోకమును స్నేహించి దేవుని ప్రక్కన పెడతా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, నీకంటే యజమానుడు ఉండాలి, నీకంటూ గద్దించేవారు ఉండాలి, నీకంటూ బుద్ధి చెప్పేవారు ఉండాలి, నీకంటూ హెచ్చరించేవారు ఉండాలి, నిన్నంటూ ప్రేమించేవారు ఉండాలి, నిన్నంటూ దగ్గర తీసేవారు ఉండాలి, నిన్నంటూ ధైర్యం చెప్పేవారు ఉండాలి, నిన్నంటూ ఓదార్చేవారు, ఆదరించేవారు ఉండాలి. వాళ్ళు ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే, సంఘం మాత్రమే చేయగలదు. వీటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు దేవా. లోకంలో తాత్కాలికమైన ఆనందం కొరకు, తాత్కాలికమైన సంతోషం కొరకు దేవా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ రోజున జ్ఞాపకం పెట్టుకుందాం, లోకం మనలో ఎక్కడుందో, ఈ దేవాలే మన జీవితంలో ఎక్కడ ఈ లోకం మనలోనికి వచ్చేస్తుందో బైబిల్ చెప్పింది. మత్తయి సువార్త ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది, లోకము చెడిపోయింది. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయింది. అంటే దేవ ఏది కోరుకున్నాడు? చెడిపోయిందో కోరుకుంటున్నాడు. ఈ రోజున విశ్వాసిగా, ఆత్మీయంగా అభివృద్ధిలోనికి, ఒక స్థాయిలోనికి ఆరాధకురాలుగా నియమించబడిన తర్వాత దేని కోరుకుంటున్నాడు అంటే చెడిపోయేదాన్ని, నశించిపోయేదాన్ని, పాడైపోయేదాన్ని, గతించిపోయేదాన్ని, లోకాన్ని. లోకము దాని ఆశలో గతించిపోబోతున్నాయి. లోకము శత్రుత్వం అని చెప్పినాడు. లోకముతో మనం ఏమాత్రము సాంగత్యము చేయొద్దు అని చెప్పినాడు. అన్ని ఎరిగి, అన్ని తెలిసి, క్రీస్తు ప్రేమను రుచించిన తర్వాత దేవ లోకములో కొట్టుకుపోయాడు. బైబిల్లో మనం గమనిస్తాము, రూతు ఓర్ప కష్టంలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ నయోమిని విడిచిపెట్టి ఓర్ప వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబులోనికి వెళ్ళింది, అనగా లోకంలోకి వెళ్ళిపోయింది. ఆమె చరిత్ర రాయబడలేదు, ఆమె చరిత్ర అక్కడికే ముగించబడింది. కానీ శ్రమల్లో కూడా నేను ఉంటా అత్తమ్మా,
అని నయోమిని వెంబడించినటువంటి రూతు ఇప్పటికీ ఆదర్శ స్త్రీగా ఉంది. ఈ రోజున సంఘముకు ఎంతమంది వస్తున్నారు అనేది ముఖ్యం కాదు, నీవు నేను ఎలా ఉన్నామని ముఖ్యం. ఆదర్శురాలిగా, ఆదర్శంగా, మాదిరికరమైన జీవితం నీవు నేను కనిపించాలి. ఆరాధనలో చెప్పుకున్నాం అదే మాట. దేవుడు నిన్ను వెలుగుగా చేసినాడు అనగా చీకట్లో ఉన్న వారికి నువ్వు వెళ్తున్నావంటే వెలుగు ప్రకాశించాలి, నీ క్యారెక్టర్ కనిపించాలి, నీ గుణలక్షణాలు కనిపించాలి, నీవు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి వాళ్ళకు చూపించాలి క్రియల్లో. కాబట్టి ఈరోజున బైబిల్ చెప్పింది, దేమ లోకమును, ఇహలోకమును ప్రేమించి విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఈ లోకం చూడండి ఏం జరుగుతుంది. ఈ లోకం ఆల్రెడీ అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది అని రాయబడింది. చూడండి ఒకసారి 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. 2వ పేతురు 3:6. అప్పుడున్న లోకమును నీటి వరదలో మునిగిపోయింది, నశించిపోయింది. ఒక చిన్న పురుగు కూడా మిగిలిపోలేదు. ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి మానవుడు చచ్చిపోయారు. అప్పుడున్న లోకము అనేది రాయబడేది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ లోకములో ఎవరైతే లోకాన్ని స్నేహించి లోకము కావాలని తమ ఆశలు వదులుకోలేక, తమ కోరికలు చంపుకోలేక, నాకు నచ్చినట్టుగానే నేను జీవిస్తా, నాకు అడిగే నాదుడు ఉండొద్దు. ఈ లోకంలో మనుషులు ఏమంటున్నారు చెప్పండి? నువ్వు నాకేం చెప్తావు? నువ్వేం నాకు పొడవా? నువ్వు నాకేం పెద్దవా? నువ్వు నాకేం పెడుతున్నావా? నువ్వు నాకేమి ఎదిరిస్తున్నారు, ధిక్కరిస్తున్నారు, విసర్జిస్తున్నారు, కోపగించుకుంటున్నారు, దాడి చేస్తున్నారు. బుద్ధి చెప్పడానికి ఎవరైతే ఏముందండి? బుద్ధి చెప్పడానికి పిల్లలైనా పర్వాలేదు, కానీ లోకం ఒప్పుకుంటలేదు. అందుకని ఇక్కడ బైబిల్ రాయబడింది 3వ అధ్యాయంలో, అప్పుడున్నటువంటి లోకమును నీటి వరదలో మునిగిపోయింది, ఇప్పుడున్న లోకం అయితే అగ్ని ద్వారా కాల్చివేయబడబోతుంది. ఇప్పుడు దేవ ఏది కోరుకున్నాడు? అల్పకాలమైందని. మోషే ఏది కోరుకున్నాడు? స్పష్టంగా రాయబడింది, ఆయన అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా నేను ఓర్చుకుంటా, భరిస్తా, తర్వాత యుగాలు ఎప్పటికీ నిత్యము దేవుని రాజ్యంలో ఉండబోతున్నాను. ఇక్కడ ఉండేది తాత్కాలికము. ఈ కొద్ది కాలం వచ్చే ఇబ్బందులను, శ్రమలను, కష్టాలను నేను ఎదుర్కొంటా, కానీ నిత్యముండి రాజ్యం కొరకు నేను దేనైనా సహిస్తాను. పౌలు యొక్క, మోషే యొక్క తీర్మానం. కాబట్టి ఈ రోజున మనం గమనిద్దాం, దేవ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి వెళ్ళినాడు. పౌలు నిజంగా ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు. ఒక వ్యక్తి తనతో పాటు ఆత్మీయంగా నడుస్తున్న వ్యక్తి, చేదుడు వాదుడుగా అన్నిట్లో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా పౌలును వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. అయ్యో దేవా, ఎందుకు అలా వెళ్తున్నావయ్యా అంటే అతని గురించి ఎక్కువ రాయబడలేదు, కానీ లోకాన్ని ప్రేమించిన ఆయన. కాబట్టి లోకము దుర్వ్యాపారంతో నిండి ఉంది, ఈ లోకమంతా పాడైపోయింది బైబిల్ చెప్తుంది. లోకమంతా గతించిపోబోతుందని బైబిల్ చెప్తుంది. అలాంటి లోకాన్ని తేమ ఆశించినాడు. ఈ రోజున నీలో, నాలో ఎక్కడుందో అలా లోకాన్ని మనం ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. లేదు అని చెప్పలేము. ఇహలోక కోరికలు మనల్ని
ఆత్మీయంగా ఎదగనీయకుండా మనల్ని లాగుతూ ఉంటాయి, పొడుస్తూ ఉంటాయి, అడుగడుగున ఆటంకంగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇహ కోరికలను జయించి ఇహపరమైనటువంటి లోకాన్ని నువ్వు ధిక్కరించి చూడకుండా యోబు చెప్పినట్టుగా నా శరీరము చీకిపోయినా పర్వాలేదు, నా దేవుని నేను చూస్తాను అని చెప్పినాడు. ఆ మాట చదువుకుందామా? ఒకసారి చూడండి ఒకసారి యోబు గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఏ సందర్భంలో చెప్తున్నాడు యోబు? అన్నిటినీ కోల్పోయినాడు, ఆదరణ కూడా లేదు. 3 స్నేహితులు ఉన్నారు ఆయనకు, జోపార్, బిల్దార్, ఎలిఫజ్. ఈ 3 స్నేహితులు కూడా వచ్చి ఓదార్చడానికి వచ్చి, ఆ స్నేహితులు కూడా ఏం చేస్తారు? ఇతన్ని గాయాలు రేపుతూ ఉంటారు. నీలో ఏ పాపము దాగి ఉంది చూడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, నీవు ఏదో కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను మొత్తినాడు, నీ పిల్లల్ని తీసేసినాడు, నీ ఆస్తి పోయింది, నీ అంతస్తు పోయింది, నీకు అందుకే రోగం వచ్చింది, ఎన్నో మాటలు అంటారు. అయితే వాళ్ళ గురించి పట్టించుకోలేడు. కానీ ఆయన చెప్పిన మాట 25లో, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత భూమి మీద ఆయన నిలిచినని నేను ఎరుగుతుంది. ఏమంటున్నాడు? ఇహలోక కోరికలన్నీ చంపుకున్నాడు. అమ్మా, అయ్యా, చిన్న రోగం ఉంటే ఏమవుతుంది ఈ శరీరానికి? ఉండనివ్వండి, ఎప్పటికీ ఉండిపోదు కదా. ఏవో కోరికలు కలుగుతూనే ఉంటాయి. కోరికలు రాకపోతే మనిషి కాడు, కానీ కోరికలు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన కోరికలు ప్రతిదాన్ని చంపుకుంటూ వెళ్ళడమే మన కర్తవ్యం కదా. యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం యుద్ధం చేసుకుంటూ వెళ్ళాలి. నరుల కాలం యుద్ధకాలం వంటిది కాదని రాయబడ్డది కదా. కోరికలు రావడం తప్పు కాదు, సహజంగా ఇది పాప నైజము కానీ కనుక మనకు సహజంగా ఏవో మనకు లోకం ఆశిస్తూ, ఆకర్షిస్తూ, లాగుతూ, ఎలాగైనా సరే మనల్ని ఈడ్చుకోవాలని చూస్తాడు సాతానుడు. ఎరవేస్తాడు, గాలమేస్తాడు. నిన్ను ఉన్నతమైన శిఖరంకు తీసుకెళ్లకుండా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రయత్నాలు. మందిరంకు రాగిపోతే ఏమవుతుంది అంటాడు. ఈ రోజున పని ఉంది కదా, ఒక వారం వెళ్ళకపోతే ఏమవుతుంది అంటాడు. వెళితే ఏముంది, వెళ్ళకపోతే ఉంది అంటాడు. వాడు దీనిలో ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను నేను తుంచేస్తాడు, ఎదగనివ్వడు. సమయంకి వెళితే ఏముంది, వెళ్ళకపోతే ఏముంది అంటాడు. ఆరాధిస్తే ఏముంది, ఆరాధించకపోతే ఏముంది అంటాడు. నిజంగా దేమా ఎలా మరొకవేళ దూరమైనాడంటే ఉండి ఉండొచ్చు ఆయనలో. మెల్లమెల్లగా పౌలుకు దూరం ఉండి మెల్లమెల్లగా ఒకవేళ నేను అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాను కదా మన వాళ్ళకు, ఫోన్ చేస్తూ కట్టమని చెప్పరు, చెప్పినా ఎక్కడున్నారో చెప్పరు. ఫోన్ చేస్తే లేపరు, లేపినా ఎక్కడున్నారో చెప్పరు. ఒకవేళ నిజంగా పౌలుతో మెల్లమెల్లగా దూరం అయిపోయినాడు. లోకం మనలోనికి ఎట్లా వస్తుంది? మెల్లమెల్లగానే వస్తుంది, మెల్లగా జారిపోతాం. కాబట్టి నిజంగా పౌలు చెప్పిన మాట, దేమా ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయినాడు తిమోతి, త్వరగా రా. ఒకవేళ ఓదార్చడానికి ఏమో. ఈ తిమోతి కూడా చిన్న బాలుడు, తిమోతి కూడా ఇతన్నే కన్నాడు, అనగా సువార్త చెప్తే రక్షించబడ్డాడు. నిజంగా తిమోతిని ఆదరణ కొరకు రమ్మంటున్నాడు. నేను దిక్కులేని వాడిన అంటే దేవుడున్నాడు, కానీ నేను నమ్మినటువంటి ఈ నమ్మకస్తుడు అనుకున్నటువంటి ఈ దేవ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. నిజంగా ఆ బాధ ఎట్లుంటుంది తెలుసా? అది ఊహించలేదు. 5 ఏళ్ళుగా మేము మీ మధ్యలో ఉన్నాము, మీ జీవితాలను 5 ఏళ్ళుగా క్రమమైన పద్ధతిలో కడుతూ వెళ్తున్నాము.
అకస్మాత్తుగా ఎవరో నాకంటే ఇష్టం నేను వెళ్ళిపోతాంటే ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆయాసం ఉంటుంది. పెంచి పెద్ద చేసి తొలగిపోకుండా జారిపోకుండా ఒక క్రమమైన పద్ధతిలో తీసుకెళ్తున్నటువంటి ఈ మార్గంలోనికి శత్రువు వచ్చి అమాంతంగా లాక్కపోతే ఎంత ఆయాసం ఉంటుంది. అది మీరు ఎరగరు. మీ కన్న పిల్లలకి ఏమన్నా అయితే మీకు ఎంత పేరు ఉంటుందో అలాగనే ఉంటుంది పేరు, అలాగనే ఉంటుంది బాధ. మీకు ఎట్లా మీ సొంత పిల్లలు, మీకు పుట్టిన పిల్లలకి ఏమైనా జరిగితే ఎట్లయితుందో మేము దైవ సేవకులుగా నిజంగా ఏదైనా జరిగితే ఆ పిల్లల విషయంలో అలాగనే ఉంటుంది. అందుకనే పౌలు అంటున్నాడు, దేమా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తిమోతి రాయ్యా దగ్గరికి రా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎట్లా బుద్ధి చెప్పాలి, చెప్పాల్సిన అన్ని చెప్పినాడు. పౌలుతో పాటు ఉండి అద్భుతాలు చూసినాడు, ఆశ్చర్యకార్యాలు చూసినాడు, ఎన్నో గొప్ప వింతలు చూసి ఉండొచ్చు. పౌలు యొక్క జీవితమే మాదిరి ఆయనకు. అలాంటి గొప్ప గొప్ప దైవ సేవకులతో ఉండి ఈ దేమ కొంచెం కూడా ఆత్మీయంగా ఎదగలేకపోయినాడే. ఇప్పటి రోజున మనకు జ్ఞాపకం